మనకు జగన్ సంబంధించి నిన్న ఆయన బర్త్డే జరిగింది. ఆ బర్త్డేకి సంబంధించిన అంశం ఏదైతుందో ప్రతి ఒక్క అంశం కూడా ఇవాళ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్గా మారిపోయింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాలు అయింది, ఇప్పుడు 1.5 year అయిపోయింది. రెండో బర్త్డే అయినా విపక్షంలోని జరుపుకుంటున్నారు. మరో 3 బర్త్డేస్ జరిగితే కానీ మరొకసారి ఎన్నికలు వచ్చే అవకాశం లేదు. అయినా సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సన్నాహకంగానే ఈ బర్త్డే వేడుకలు ఏమైనా జరిగాయన్న విషయాన్ని కూడా చాలామంది మాట్లాడుతున్న నేపథ్యంలో ఆ పాయింట్ మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. జగన్ బర్త్డే వేడుకలకు సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. జగన్ బర్త్డే వేడుకలు జరిగిన తీరుతెన్నులు ఏం చెబుతున్నాయన్నది మనకి ఫస్ట్ క్వశ్చన్గా కనిపిస్తుంది. జగన్ బర్త్డే December 21. ఆయన బర్త్డేకి దాదాపుగా 1 month ముందు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఓవైపు వైసీపీ క్యాడరు, వైసీపీ లీడర్లు, వైసీపీకి సంబంధించిన కీలకమైన నేతలందరూ జగన్ బర్త్డే రాబోతోంది అంటూ 1 month ముందు నుంచే ప్రతి ఒక్కరికి గుర్తు చేయడం స్టార్ట్ చేశారు. అది వాళ్ళ కార్యకర్తలే కాదు, సామాన్య ప్రజలు కూడా. ఆ నేపథ్యంలో 4 రోజుల పాటు ఆయన 5 ఏళ్ల పాలనలో రాష్ట్రానికి చేసిన ప్రతి ఒక్క మంచిని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. దానికి సంబంధించిన స్పెషల్ ఏవీలు క్రియేట్ చేశారు, స్పెషల్ వీడియోలు చేసి ప్రజల్లోకి వదిలే ప్రయత్నం చేశారు. అందులో ముఖ్యంగా మనం చూస్తే ఆయన అనుకున్న అభివృద్ధి, ఆయన చెప్పుకున్న అభివృద్ధి, వాటికి సంబంధించిన బడుల్లో ఉన్న నాడు నేడు, గ్రామాల్లో కట్టిన ఆర్బీకే సెంటర్లు, ఆయన నిర్మించడానికి తలపెట్టిన పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, ఆయన కంప్లీట్ చేస్తానని చెప్పి దానికి అడుగు వేసిన మెడికల్ కాలేజీలు, ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రజలు, వాళ్ళ జీవితంలో వచ్చిన మార్పులు, వీటన్నిటినీ కూడా ఒక్కటొక్కటిగా ఆయన మార్చుకుంటూ వెళ్ళారు. వాటికి సంబంధించి దాంట్లో భాగంగా ఆ జగన్ బర్త్డేకి సంబంధించిన వేడుకల్లో భాగంగా వాటన్నిటిని చేసుకుంటూ వెళ్ళారు. ఇక అదొక్కటే కాకుండా వారం రోజులు 10 రోజుల ముందు నుంచే ఆయన బర్త్డే కౌంట్డౌన్ టైమర్స్ కూడా స్టార్ట్ చేశారు. అంతేకాకుండా ఈ 1.5 సంవత్సరం కాలంలో కీలకమైన అంశము, ప్రతిపక్షంలో వాళ్ళు ఉండి ఆ విపక్షంలో ఉన్న నేపథ్యంలో అధికారంలో ఉన్న కూటమి ఏం చేస్తోంది, ఎలాంటి పరిస్థితులు అనే విషయాన్ని కూడా ఆయన బర్త్డే ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అవన్నీ కూడా ఆయన బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన వాటిలో మనకు కనిపిస్తుంది. ఇక మరొక అంశము, సోషల్ మీడియాలో కూడా నిన్న ట్విట్టర్లో కానివ్వండి, సోషల్ మీడియా ట్రెండింగ్లో నెంబర్ 1లో ఉండేలాగా లక్షలాది ట్వీట్లు వేశారు, లక్షలాది పోస్టులు చేశారు. వాటికి సంబంధించిన ట్రెండింగ్ టాపిక్గా ఉండేలాగా, నేషనల్ వైజ్ ట్రెండింగ్ టాపిక్గా ఉండేలాగా దాన్ని చేసుకుంటూ వచ్చారు. ఇలా మనం చూస్తే ఖచ్చితంగా నిన్న ఆయన చేసిన వ్యవహార శైలి అనేది ఉంది. ఇది కేవలం సోషల్ మీడియాకే పరిమితం చేయలేదు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్లో వాళ్ళు ముందుకు వెళ్ళి గ్రౌండ్ లెవెల్లో కూడా భారీ స్థాయిలో కేక్ కటింగ్లు, ర్యాలీలు, కొన్ని చోట్ల జంతు బలులు కూడా చేసే పరిస్థితి మనకు కనిపించింది. చివరికి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆయన నివసించే బెంగళూరు అంటే కర్ణాటక రాష్ట్రంలో కానివ్వండి, దాదాపుగా అన్ని చోట్ల కూడా దానికి సంబంధించిన ఫ్లెక్సీలు కల్పించాయి మనకి. ఆ ఫ్లెక్సీలకు సంబంధించిన అంశాలని మళ్ళీ తీసుకొచ్చి సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ప్రజలందరినీ భాగస్వాములు చేయడం కోసం 40 కిలోలు 50 కిలోల కేకుల్ని కట్ చేసి ఆ ప్రాంతాల్లో పంచిపెట్టారు. పంచే ప్రతి సందర్భంలోనూ ఇది జననేత జగన్మోహన్ రెడ్డి బర్త్డే కేక్ అని చెప్పి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా మర్చిపోయినా వాళ్ళకి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అంటే సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్లో కూడా భారీ స్థాయిలో నిన్న ఈ వేడుకలు చేశారు. అంతేకాకుండా ముఖ్యంగా ఎవరైతే వైసీపీకి సంబంధించిన క్యాడర్ కానివ్వండి, మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డితో దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఆయనకి బర్త్డే విషెస్ చెప్పారు. ఆ స్థాయిలో నిన్న అవన్నీ చేశారు. సో ఇలా ఇవన్నీ చూసిన తర్వాత మనకు సెకండ్ క్వశ్చన్ మనకు రైజ్ అవుతుంది. ఆ సెకండ్ క్వశ్చన్, విపక్షంలో ఉన్న ఈ స్థాయి వేడుకలు చేయడానికి కారణం ఏంటి అన్నది. ఆ స్థాయి ఎందుకు, ఈ వేడుకలు నిజంగా ఈ స్థాయిలో అవసరమా, ఇంకా ఎన్నికలు మరో 3 ఏళ్ల కాలం ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇవన్నీ జరుగుతుంది అంటే అప్పుడు మనకి ఆ క్వశ్చన్కి ఆన్సర్ డీకోడ్ చేస్తే చాలా అంశాలు మనకు తెరపైకి వస్తాయి. మొదటిది, ప్రజల్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పాజిటివ్ ఉంది. వైసీపీ ఆరోపణలు చేస్తున్నట్టుగా, వైసీపీ చెబుతున్నట్టుగా ఈవీఎంల ద్వారా గెలిపే తప్ప కూటమికి ప్రజల నుంచి వచ్చిన గెలుపు కాదు అని చెప్పడం కోసము ఎక్కడైనా ఈయన ప్రోగ్రాంలు జరిగినప్పుడు వచ్చే జనాలు కానివ్వండి, నిన్న ఆ వేడుకల పేరుతో జరిగిన కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లో ఉన్న ఒక పాజిటివ్ దృక్కోణంలో చూపించే ప్రయత్నం అన్నది డెఫినెట్లీ చేశారన్నది మనం చెప్పాల్సింది. దీనికి తోడు
ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి జగన్ 2.0 పాలన రాబోతుంది అంటూ ఆయన చెప్పిన మాటల్లో కీలకమైన అంశము, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే అభిమానులు కానివ్వండి కార్యకర్తలు ఉన్నారో వాళ్లకు అనుకున్నంత స్థాయిలో నేను లాభం చేయలేకపోయాను, వాళ్ళని నేను సరిగా చూసుకోలేకపోయాను, కాబట్టి నెక్స్ట్ పాలనలో వాళ్ళకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పారు. ఆ విధంగా క్యాడర్లో ఏదైతే నిరాశనో లేకపోతే ఏదైతే నిస్పృహలనో వాటిని తొలగించేందుకు పార్టీ బలం ఎంతుందో బహిరంగంగా చూపించేందుకు ఈ వేడుకలను ఒక అంశంగా మార్చుకున్నారు అన్నది, ఒక ఆయుధంగా మార్చుకున్నారు అన్నది. అంతేకాకుండా ప్రత్యర్థులకి రాజకీయంగా ఒక సందేశం ఇవ్వడానికి కూడా దీన్ని ప్రయత్నించారు. 2029 లక్ష్యంగా ముందస్తుగా జన సమీకరణ స్టార్ట్ అయింది. జగన్ నాయకత్వం ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఏమాత్రం మారలేదు. దానికి సంబంధించి ప్రజలు ఇదే స్థాయిలో ఇంకా జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నారని చెప్పేందుకు ఈ ప్రయత్నం చేశారన్నది మనం చెప్పొచ్చు. ఇక దీని క్రమంలో కూడా థర్డ్ క్వశ్చన్ మనకి వస్తుంది. థర్డ్ క్వశ్చన్, జగన్ బర్త్డే ఈవెంట్స్ ద్వారా పార్టీ ఏం సందేశం పంపించాలని చెప్పి ప్రయత్నం చేసింది అన్నది మనకు నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ ప్రశ్నకు సమాధానం చాలా డిఫరెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. నేను మొదటి నుంచి చెప్తున్నట్టుగా జగన్ అన్నవాడు ఇప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నాడు. జగను ప్రజల మనిషిగానే ఇప్పటికీ ఉన్నారు. ప్రజలందరూ జగన్ని కోరుకుంటున్నారు. పార్టీ మీద ఇప్పటికీ ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. మొన్నటికి మొన్న మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశము, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన యాక్టివిటీలో 1,25,00,000 మంది సంతకాలు పెట్టారు అని చెప్పి ఆ ప్రతులను తీసుకెళ్లి గవర్నర్కి చెప్పారు. అంటే ప్రజల్లో ఇప్పటికీ సేవియర్ అన్నవాడు జగన్మోహన్ రెడ్డి అనే విధంగా ఆలోచిస్తున్నారన్న విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా నేను జరిగిన చాలా కార్యక్రమాల్లో ఈ సేవకు సంబంధించిన అంశాలు చాలా తీసుకొచ్చారు. చాలా చోట్ల భోజనాలు ఇంకవన్నీ మనకు తెలిసినవే కదా. అలాంటి యాక్టివిటీస్ జరిగినప్పుడు వాళ్ళందరి ద్వారా జగన్మోహన్ రెడ్డి సేవా గుణాన్ని లేదా జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నము వీళ్ళందరూ చేశారు అన్నది. ఆ సేవా రాజకీయాలు, సంక్షేమ పాలన, అభివృద్ధికి సంబంధించిన అంశం ఇవన్నీ చూడాలంటే అవన్నీ వైసీపీ బ్రాండ్ అని చెప్పి ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేయడం ద్వారా వాళ్ళు అడ్వాంటేజ్ క్రియేట్ చేసే ప్రయత్నం. అంతేకాదు, ఏదైతే ఆయన పాలనకు సంబంధించి కొన్ని అంశాలని ప్రజల్లో డిస్కషన్ టాపిక్గా మార్చారు. అందులో కీలకమైన అంశము, నాడు నేడు ద్వారా గతంలో కేరళ రాష్ట్రాన్ని మించిన ఫలితాలు సాధించిన ఒక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది అన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడుందో గుర్తు తెచ్చుకోండి అని చెప్పి వాళ్ళు ప్రజల్ని ప్రశ్నించినట్టుగా మనకు అర్థమవుతుంది. అభివృద్ధి అంటే కేవలం 4 ఐటీ కంపెనీలు తీసుకొని రావడం, వాళ్ళకి 99 పైసలకో 100 రూపాయలకో 100 కోట్ల విలువైన భూముల్ని కట్టబెట్టడం కాదు. మనకు బలంగా ఉన్న, మనకు ఏదైతే స్ట్రెంగ్త్గా ఉన్న కోస్టల్ని యూజ్ చేసుకొని దాని ద్వారా మనం ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించింది. అంటే ఫిషింగ్ హార్బర్లు కానివ్వండి, అలాగే పోర్ట్లు కానివ్వండి, వాటి నిర్మాణం చేసిన తర్వాత దానివల్ల వచ్చే లాభము, దాని ద్వారా ఏర్పడే ఉపాధి, వాటన్నింటినీ కూడా చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. సంక్షేమ పాలన పేరుతో ప్రజల ఇంటి వద్దకే ఆ సంక్షేమ ఫలాలను అందించిన వాలంటీర్ వ్యవస్థని గుర్తు చేసుకునేందుకు ఒక అవకాశాన్ని క్రియేట్ చేశారు. ఇక నాడు నేడుతో కేవలం బాగు చేసుకున్న స్కూల్లే కాదు, మొత్తంగా మార్చాలనుకున్న ఆలోచన విధానము, అందులో ఐబీని ప్రవేశపెట్టడము, ఇంగ్లీష్ మీడియంలోనే బోధన ఉండేలాగా ఆలోచించడము, ఇవన్నీ కూడా ఫ్యూచరిస్టిక్ థాట్ ప్రాసెస్ అని చెప్పి ప్రజలకు ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అభివృద్ధికి వికేంద్రీకరణ, దాని ద్వారా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఎలా సమంగా చూసే ప్రయత్నం చేశారు అన్నది చెప్పే ప్రయత్నం చేశారు. ఆ ద్వారా ఇప్పుడు అభివృద్ధి మొత్తాన్ని అమరావతి కేంద్రీకరంగా చేస్తున్నారన్న విషయాన్ని గుర్తు చేసే ప్రయత్నాన్ని కూడా నిన్న ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ఇక మహిళలకు గతంలో జరిగిన లాభము, అంతేకాకుండా పిల్లలకి అందించిన ట్యాబుల దగ్గర నుంచి విద్యార్థి అనే వాళ్ళు ఎవరైనా సరే ప్రతి ఒక్క విద్యార్థికి ఏదో ఒక అమౌంట్ వాళ్ళ చేతికి అందేలాగా, సొంత ఇల్లు అన్నది కళ కాదు, దాన్ని నేను సాకారం చేస్తానంటూ 35 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఆ స్థలాలకు సంబంధించిన అంశాన్ని మరొకసారి గుర్తు చేశారు. తద్వారా దానికోసం ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని ఒక వేదికగా మార్చుకున్నారు. అప్పుడప్పుడు మనకు వింటూనే ఉంటాం, మనము ఎన్నికలు 2027లోనో 28లోనో వచ్చే అవకాశం ఉంటుంది. 1 కంట్రీ 1 ఎలక్షన్, జమిలీ ఎన్నికల పేరుతో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినా సరే దానికి సన్నద్ధతగా ఉన్నాము అని చెప్పడానికి ఈ బర్త్డే వేడుకల్ని ఒక ఆయుధంగా మలుచుకున్నారని మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నా దాన్ని 5 ఏళ్లలో ప్రజలకు అందించిన ఆ పాలనని, దానిని గుర్తు చేసేందుకు ఒక అవకాశంగా మలుచుకున్నారన్నది అయితే మనం చెప్పాల్సింది. నిజంగానే ఇప్పుడు మనకి 4th క్వశ్చన్ అరైజ్ అవుతుంది. నిజంగానే ఈ వేడుకలు ప్రజల్లో వైసీపీ బలం ఇంకా ఉన్నట్టుగా నిరూపించాయా అని అడిగితే ఖచ్చితంగా ఉన్నాయని చెప్పొచ్చు.
ఎందుకు నిరూపించాయి అని అంటే నేను చెప్పినట్టుగా ఒకప్పుడు సోషల్ మీడియాకు మాత్రమే ఆ సెలబ్రేషన్స్ పరిమితం అయ్యేవి. ఎవరో ఖాళీగా ఉన్నవాళ్ళు లేదా ఎవరో ఆయన అభిమానించే వాళ్ళు 4 పోస్టులు వేసేసేవాళ్ళు, ఆ తర్వాత ఏముండదు. కానీ ఈసారి మాత్రం గ్రౌండ్ లెవెల్లో బేస్ ఓటర్లలో కూడా ముఖ్యంగా గ్రామాల్లో ఈ బర్త్డే సెలబ్రేషన్స్లో పాల్గొన్న వాళ్ళ సంఖ్యను చూస్తే ఖచ్చితంగా ఆ స్పష్టంగా కనిపించిందని చెప్పాలి. ఇక సోషల్ మీడియాలో ట్రెండింగ్ విజిబిలిటీ అయితే మాత్రం అన్ని వర్గాల్లో ఇది సమాన ప్రభావం కాదు, ఇది దీర్ఘకాల ప్రభావానికి కార్యాచరణ అన్నది కూడా గుర్తు చేసింది. ఈ విధంగా చూస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి బర్త్డే సెలబ్రేషన్స్ని ఒక ఎన్నికలకు సమాయత్తం అవుతున్న ఒక యాక్టివిటీగా వాళ్ళు వాడుకున్నారని చెప్పాలి. అంతేకాకుండా మరొకసారి ప్రజల్లోకి రాబోతున్నాను, మరొకసారి పాదయాత్ర చేస్తాను అని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఆయన ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దానికి క్యాడర్ రెడీగా ఉంది, ప్రజలు దానికోసం ఎదురు చూస్తున్నారనే విధంగా ఈ బర్త్డే సెలబ్రేషన్స్ని ఒక సెంటర్గా మార్చుకున్నారు అన్నది కూడా మనకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం చూస్తే మాత్రం వైసీపీ తన ప్రభావాన్ని, తన ప్రభావాన్ని, వాళ్ళ బలాన్ని, ఆ బలగాన్ని మొత్తాన్ని కూడా ఒక్క బర్త్డే సెలబ్రేషన్స్ అనే ఒక పేరు చెప్పి వాళ్ళు దాన్ని మొత్తాన్ని బయటికి తీసుకొచ్చారన్నది అయితే ఖచ్చితంగా చెప్పాలి. ఎంతోమంది నాయకులు ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళ బర్త్డేలు జరుగుతాయి, దానికి సంబంధించి ఒక కామన్ డిపిఆర్ అందరికీ రిలీజ్ చేసుకుంటారు, వాటిని పెట్టుకుంటారు, కొన్ని ట్వీట్లు వేస్తారు, దానికి సంబంధించి ఉంటుంది. కానీ ఈ స్థాయిలో విపక్షంలో ఉన్న ఒక నేతకు సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్ జరగడం మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక డిఫరెంట్ మెసేజ్ ఇస్తుందనైతే మనం చెప్పొచ్చు. సో దీని ద్వారా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆ జగన్ పేలుతుందా, దానికే ఇవన్నీ ప్రిపరేషన్స్గా మనం భావించాలా అంటే ఎస్ భావించాలని చెప్పాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తుంది. సో ఈ పాయింట్ కూడా ఇక్కడితో ముగిద్దాం. మనం నెక్స్ట్ పాయింట్ కూడా మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.